గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నా పేరు వచ్చేసి బండి శ్యామ్ సుందర్, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీరు ఒక మంచి ఆపర్చునిటీలో ఉన్నారు. ఈరోజు కొత్తగా ఎవరైతే వచ్చారో ప్లాన్ అర్థం రాకపోయినా జస్ట్ ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళకి చేయి పట్టుకోవాలి. ఎన్ని రోజులు పట్టుకోవాలా? 2 నుండి 3 సంవత్సరాలు పట్టుకోండి. ఏమవుతుంది పట్టుకుంటే? మంచి లగ్జరీ లైఫ్ ఉంటుంది. కాదు, మీ అకౌంట్లో 10వ తారీఖు కట్టుకోమని 10 లక్షల రూపాయలు పడతారు. ఎంతమంది కావాలన్న వాళ్ళే మీరు ఇలాంటి మీటింగ్స్ 21 వీక్స్ అటెండ్ కండి. ఎన్ని వీక్స్? 21 అటెండ్ కండి. సో స్టార్ట్ కండి. మీరు నడుచుకుంటూ స్టార్ట్ అవుతారా, లేకపోతే సైకిల్ తొక్కుతూ స్టార్ట్ అవుతారా, లేకుంటే బుల్లెట్ ట్రైన్ గా స్టార్ట్ అవుతారా? బుల్లెట్ ట్రైన్ గా స్టార్ట్ అవుతా అంటే 160 ఫీట్ స్టార్ట్ అవుతారు. ఓకేనా? లేకపోతే నడుచుకుంటూ పోతే మనకి ఎన్ని రోజులు పడుతుందో మీకు ఐడియా ఉంది. కాబట్టి కరెక్ట్ టైం, కరెక్ట్ ప్లేస్ 160 ఫీట్ తోటి మీరు స్టార్ట్ కండి. సో ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళు చెప్తారు 160 అంటే 4 అన్నమాట. సో 4 తో స్టార్ట్ చేయండి. ఒక 1 to 2 years లో మీకు 1 lakh ఇన్కమ్ కావాలన్న వాళ్ళే, మిగతా వాళ్ళు మీ ఇష్టం. 30 ఫీట్ కొనరా, 100 ఫీట్ కొనరా, 60 ఫీట్ కొనరా. కానీ రెగ్యులర్గా పొద్దున్న చేసినప్పుడు రాత్రి వరకు మనం సబ్బు వేస్తే కదా వాడటం. అక్కడ కొనేదేదో ఇక్కడ కొంటాం. అక్కడ కొనడం వల్ల మన జీవితం ఏమైనా చేంజ్ అయిందా? ఇప్పటివరకు ఏమైనా కారణంగా మన అకౌంట్లో లక్షలు ఏమైనా పడుతున్నాయా? మన తాత ముత్తాతల కాడికి కొంటనే ఉన్నారా సబ్బు పేస్ట్ ఆయిల్? కానీ ఇప్పుడు మీరు కొనండి, మీ ముడి మనమళ్ళ వరకు లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మంచి ఆపర్చునిటీలో ఉన్నారు. ఇక్కడ చదువుతో సంబంధం లేదు, ఎడ్యుకేషన్ తోటి సంబంధం లేదు, డబ్బులతో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్ తోటి సంబంధం లేదు, జెండర్ తో సంబంధం లేదు. 18 ఏళ్ళ నుండి 100 సంవత్సరాల వరకు ఎవరైనా ఈ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. చాలా మంది బయట పరుగులు ఇస్తారు పొద్దున్న రాత్రి వరకు. ఓకేనా? ఐడియా ఉంది కదా? టైం లేదు అంటారు. కానీ అడగండి వాళ్ళ, మీరు నెలకు ఎన్ని లక్షలు ఇన్కమ్ సంపాదిస్తారు అన్నాడు. టైం లేదు. సో మీరు మాత్రం 1 to 2 years ఇక్కడ కష్టపడండి. మీరు 1 lakh ఇన్కమ్ తీసుకోండి. మీ ఇంటి ముందర కార్ అనేది ఉంటుంది. చాలా మందికి ఆపర్చునిటీ అనేది ఇవ్వండి. సో బై నా పేరు శ్యామ్ సుందర్, హైదరాబాద్. నేను ట్రెడిషనల్ బిజినెస్ లో ఉండే ఇంతవరకు. సో ఇక్కడ ఫ్యాషనరీ వర్క్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ గారు వచ్చినారు. ఇక్కడ నేను 13 లక్షల కార్ తీసుకున్నాను. నా కింద 10 కార్లు వచ్చినాయి. సో ఇక్కడ 1 lakh ఇన్కమ్ ప్లస్ తో పాటు నా కింద ఇంకా 10 మంది 1 lakh తీసుకునేలాగా తయారు చేస్తుంది. మనమే కాదు, మన డ్రీమ్సే కాదు, మనం 10 మంది డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో ఆల్ ది బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ బెస్ట్. కానీ ఇక్కడ ఈ ఆపర్చునిటీ ఒక 2.5 సంవత్సరాల నుంచి సీరియస్గా చేస్తున్నాను. ఇప్పుడు 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకున్నాను. నేను కూడా కార్ తీసుకున్నాను, 9 లక్షల కారు. మళ్ళీ పాలిటిక్స్ కూడా వెళ్ళాము. పాలిటిక్స్ లో మేము క్రూజ్ లో వెళ్ళాము. క్రూజ్ అంటే కూడా నాకు తెలియదు. వెళ్ళే వాళ్ళకి దుబాయ్ అండ్ ఖతర్ వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ థాయిలాండ్ వెళ్ళబోతున్నాము. మళ్ళీ నా టీంలో కూడా ఒక 22 కార్స్ అచీవర్స్ ఉన్నారు. ఇది అంతా ఎట్లా జరిగింది అని అంటే, నేనైతే కాలేజీలో లెక్చరర్గా చేసినప్పుడు ఓన్లీ మనం టీచింగ్ మాత్రమే ఇస్తాము, కానీ జాబ్ అవకాశం ఇవ్వాలి. నేను తీసుకున్న ఒక నిర్ణయం వల్ల కొందరు జీవితాలు అనేవి చేంజ్ అవుతున్నాయి. ఈ అవకాశం మీకుంటుంది. చాలా మంది ఇప్పుడు వర్షంలో కానీ మనము జాబ్కి వెళ్ళేటప్పుడు బాగా ఊరుకోడు కదా, వర్షం పడుతుంది నేను జాబ్కి వెళ్ళినట్టు ఊరుకోడా, కానీ ఇక్కడ ఏమైందంటే ప్లాన్కి దేనికైనా బయటకు వెళ్ళాలి. ఒక రైతు బయటకు వెళ్ళాలి, పొలం దగ్గరికి వెళ్ళాలి, ఒక జాబ్ ఎంప్లాయీ బయటకు వెళ్ళాలి. ఎవరైనా బయటకు వెళ్తేనే అవుతుంది. కానీ ఇంకా మనం ఇంట్లో నుంచి వెళ్ళాలని అంటే నేను బయటకు వెళ్ళి ప్లాన్ చెప్పాలని అంటుంటారు చాలా మంది. ఇక్కడ జీవితాంతంగా 60 సంవత్సరాలు చేయడం కన్నా ఒక 6 సంవత్సరాలు చేస్తే 3 తరాల జీవితం మారుతుందంటే ఎందుకు చేయకూడదు? ఇక్కడ మన మైండ్ సెట్ మారాలి. అందరూ ఏముంది సబ్లో పెట్టుకున్నారు, నేను అమ్ముకొని పోయి ఇంటికి తిరగాను ఎట్లా అంటారంటే ఘోరమైన మాటలు అంటారు.
అంటాము. ఎందుకంటే వాళ్ళు నో అంటారు. మన ఈగో మనకు ఈగో ఉంటుంది. వాళ్ళు నన్ను నో అంటారా ఎంత అని ఎస్ ఒకటే అనుకోండి. వాళ్ళకి వాళ్ళు నో నెక్స్ట్ ఆపర్చునిటీ